వాహనాలను పట్టుకెళ్తున్నా చూస్తూ ఊరుకోవాలా? నడి రోడ్డుపై ఎత్తుకెళ్లి అక్రమంగా గంజాయి కేసు నమోదుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం. బాధితుడి భార్య ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయరా? జనరల్ డైరీలో మాత్రమే చేర్చి సరిపుస్తారా? ఇంత జరుగుతున్నా మేము జోక్యం చేసుకోకూడదా? మౌనంగా ఉండాలా? సోషల్ మీడియా యాక్టివిస్ట్ సౌందర్ రెడ్డి ఎక్కడున్నా వెతికి మా ముందు ప్రవేశపెట్టాలి అంటూ రాష్ట్రంలో ఏ మేజిస్ట్రేట్ ఎదుట ఆయన్ను హాజరుపరచడానికి వీల్లేదని హైకోర్టు చెప్పినప్పటికి కూడా ఇంకో వార్త కూడా వచ్చింది. పోలీసుల బరితెగింపు, హైకోర్టు బురిడి ఆదేశాలు, బేఖాతర్, సోషల్ మీడియా కార్యకర్త సౌందర్ రెడ్డి అక్రమ నిర్బంధం, ఆపై అక్రమ కేసు. దీనిపై హైకోర్టు ప్రశ్నిస్తే అసలు తమ వద్దే లేదని పచ్చి అబద్ధాలు. హైకోర్టు ఆదేశాల విరుద్ధంగా మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. మురళీ గారు, ఈ పోలీసులు వైఖరి మారదా? ఇట్లాగే ఉంటుందా? సోషల్ మీడియా యాక్టివిస్టు అతను ఏదైనా తప్పు చేస్తే అదో రకం, కానీ పనిగట్టుకుని గంజాయి కేసు పెట్టడం ఏంటి, గోలేంటి, అసలు పోలీసులు దౌర్జన్యంగా ఎత్తుకుపోవటం ఏమిటి, చట్టబద్ధంగా చేయటానికి వీల్లేదా? చేయలేరా ఏమిటి? అసలు ఎంత ధర్మంగా ఉండమని మనబోటి వాళ్ళని అభ్యర్థిస్తున్నా కూడా వాళ్ళు ఇంత అధర్మంగా వెళ్ళేలాగా ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహిస్తూ ఉంది? ప్రభుత్వంలో పెద్దలు చెప్పిన రెడ్ బుక్ వీళ్ళెందుకు ఫాలో కావాలి? ఈ పరిస్థితి మారదా ఆంధ్రప్రదేశ్లో? పోలీసులు పాలక పార్టీలకి తొత్తులుగా మారిపోయిన తర్వాత ఇంకా ఏ రకమైనటువంటి పద్ధతుల్లో చేస్తారు సార్? ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు, మంత్రులు వాళ్ళు ఏమి చెప్తే దానికి వీళ్ళు బేకార్లుగా తయారైపోయిన తర్వాత వీళ్ళ ఇష్టారాజ్యమే కొనసాగుతుంది. ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఘటన ఎంత అన్యాయమైనటువంటిదంటే, మొదట ఆయన ఏ పార్టీ అనేది పక్కన పెడదాం. మొదట ఒక పౌరులకి కొన్ని హక్కులు ఉంటాయి. వాళ్ళు చేసినటువంటి ఎంతటి తీవ్రమైనటువంటి నేరమైనా ఆ నేరాన్ని ఒక చట్ట పరిధిలో ఏమేమి వర్తిస్తాయో ఆ సెక్షన్లో అన్ని పెట్టచ్చు, నువ్వు జైలు పంపించవచ్చు, విచారణ జరపచ్చు, లేదా వాటన్నిటిని కూడా ట్రాన్స్పరెంట్ గా నడపచ్చు. కానీ దురదృష్టం ఏంటంటే, నిన్న అతన్ని అరెస్ట్ చేసింది వాస్తవం, కిడ్నాప్ చేశారని చెప్పి ఆమె అసలు పోలీసులు ఎత్తుకొని పోయారా లేకపోతే వేరే వాళ్ళు ఎత్తుకొని పోయారో కూడా తెలియదు. పాపం ఆమె వాళ్ళ శ్రీమతికి అమ్మాయి ఎవరో కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేసింది. పోలీసులు అరెస్ట్ చేశారన్నటువంటి అనుమానం కూడా ఆమెకుంది. అది ఫిర్యాదు చేసింది, ఏమి స్పందన లేదు. జనరల్ డైరీలో వాస్తవంగా ఇమ్మీడియట్ గా ఎఫ్ఐఆర్ చేయాలి కదా. ఏ ఇష్యూ అయినా మొదట ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తూనే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద ఎఫ్ఐఆర్ చేయలే. ఈ రోజు దాకా ఎఫ్ఐఆర్ చేయలే. కోర్టు కూడా చెప్పారు ఎఫ్ఐఆర్ మేము చేయలేదు, జనరల్ డైరీలో దాన్ని నమోదు చేశామని చెప్పి. చెప్పినటువంటి రోజు కోర్టు ఒకవైపున నువ్వు ఎక్కడ రాష్ట్రంలో ఏ మేజిస్ట్రేట్ ఎదురుగా అతన్ని హాజరుపరచడానికి వీలేదు, హైకోర్టు దగ్గర హాజరుపరచాలని చెప్పి హైకోర్టు చెప్తుంది ఉదయాన్నే. సాయంత్రానికి ఒక మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకొని పోయి అతన్ని హాజరుపరిచి గంజాయి కేసు పెట్టేస్తారు. క్లియర్ గా కనిపిస్తుంది కదా, తప్పుడు కేసు పెట్టారు, గంజాయి కేసు పెట్టారు. పౌరుల యొక్క హక్కుల్ని హరించి ఏ రకమైన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి పద్ధతిలో చేశారు. ఒకటి క్లియర్, అతను ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన ఏదో పోస్టులు పెట్టడమో లేకపోతే ఇంకోటో చేసి ఉంటాడు. అవి భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన అంశాలు. వాటన్నిటిలో తప్పులు ఏమన్నా ఉంటే మందలించవచ్చు, లేదా నోటీసులు ఇవ్వచ్చు, లేదా ఆ కేసు తీవ్రతను బట్టి మీరు సెక్షన్లు పెట్టచ్చు. కానీ ఒక తప్పుడు కేసు నిన్న ఉదయం మాకేమీ తెలియదు, పోలీసుల కస్టడీలో అతను లేడు అని చెప్పి ఇదే పోలీసులు హైకోర్టుకి చెప్తారా? పోలీసులు హైకోర్టుకి చెప్తారు. పోలీసుల తరఫున అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి ప్లేడర్ గారు అసలు అతను ఎవడో ఎక్కడ పోయినాడో తెలియదు, మేము పరిశీలన చేస్తున్నాము, అతన్ని ఎతికి పట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తాము అని చెప్పి హైకోర్టుకి సమాధానం చెప్తారు. కోర్టు ఏమో క్లియర్ డైరెక్షన్ ఇస్తుంది, అతన్ని నేరుగా మా ముందే హాజరుపరచాలి అని చెప్పి హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ని ఏమాత్రం లెక్క చేయకుండా, ఈ మా కమ్యూనికేషన్ గ్యాప్ మాకు తెలియదు, మేజిస్ట్రేట్ ఎదురుగా అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులు అతన్ని హాజరుపరిచారు, అతను గంజాయి కేసులో అరెస్ట్ అయినారని చెప్పి దాన్ని ప్రెస్కి చెప్తారా? ఇది ఏ రకమైనటువంటి న్యాయం? హైకోర్టును మోసం చేయడమే, ప్రజలను మోసం చేయడమే, లేదా హక్కుల్ని హరించడమే చాలా క్లియర్ గా కనిపిస్తున్నటువంటి సత్యం. ఇది తప్పు, ఇది ఏ రకంగానూ దీన్ని అనుమతించకూడదు. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా ఈ రకమైనటువంటి ధోరణిలో చాలా ప్రమాదకరమైనటువంటి ప్రజాస్వామ్యానికి అనే విషయాన్ని మనం గమనించాలి.